నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆయన వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చెను. ఈ వచనం యేసయ్య తన సువార్త పరిచర్యను ప్రారంభించిన తరువాత జరిగినటువంటి సంఘటన. బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తరువాత అరణ్యంలో సాతాను చేత శోధింపబడి గెలుపొందాడు. ఆ తరువాత ఆయన గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చి అక్కడ ప్రార్థనా మందిరాలలో బోధించసాగాడు. ఇది యేసయ్య బహిరంగ పరిచర్యకు మొదటి దశ. ఆయన బోధన ప్రజలను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే అది పరిశుద్ధాత్మ అధికారంతో కూడింది. యేసయ్య బోధకుడిగా ఉండి మానవుల జీవితాల్లోకి దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి బోధించాడు. ఆయన బోధన ప్రజల హృదయాలను తాకింది. ఆ బోధ విన్న ప్రజలందరూ యేసయ్యను దేవుని దూతగా గుర్తించి ఆయనను గౌరవించి ఘనపరిచారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నట్లు యేసయ్య గలిలయ అంతటా సంచరించుచు సమాజ మందిరాలలో బోధించుచు దేవుని రాజ్య సంబంధమైన సువార్తను ప్రజలకు అతి సులువుగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ప్రజలలో ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుచు అక్కడ ఉండెను. యేసు బోధనతో పాటు స్వస్థపరచడం ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రకటించేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. యేసయ్య చేసే బోధ సాధారణ బోధకుల కంటే భిన్నంగాను అధికారంతో కూడినదిగాను ప్రజలు గుర్తించారు, ఆశ్చర్యపోయారు. దానికి గల కారణం పరిశుద్ధాత్మ అధికారంతో ఆయన బోధించసాగాడు. ఆనాడు యేసయ్య చేసిన సువార్త బోధనా పరిచర్య నేటికి మన మధ్య సజీవమై ఉన్న వాక్యము రక్షించబడిన ప్రతి విశ్వాసి స్వీకరించి ఆ బోధను వినాలి, గ్రహించాలి. ఆ ప్రకారం జీవించే వారంగా ఉంటే దేవుని రాజ్యంలో స్థానం సంపాదించినట్లే. ఆమేన్.